నమస్కారం. ఎదుగుతున్న విత్తనం ఉపమానం, ఆందోళన నుండి నమ్మకం వైపు ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మార్క్స్ వార్త 4:26-29 వచనాల్లో దాగియున్న ఒక అద్భుతమైన పురాతన జ్ఞానాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ముఖ్యంగా మోడర్న్ డే స్పిరిచువల్ బర్నౌట్ లేదా ఆధ్యాత్మిక అలసటకు ఇదొక అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఆధ్యాత్మిక ఎదుగుదలను బలవంతంగా తీసుకురావాలనే ఒత్తిడి వల్ల మనం అలసిపోతున్నామా? నిజంగా చెప్పాలంటే నేటి కాలంలో ముఖ్యంగా మన యువతరంపై ఈ హజిల్ కల్చర్ ప్రభావం చాలా గట్టిగా పడింది కదా. ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి సాధించేయాలి, అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అని ఒక విపరీతమైన భారం. దురదృష్టవశాత్తు ఈ ఒత్తిడి మన ఆధ్యాత్మిక జీవితంలోకి కూడా వచ్చేసింది. తక్షణమే ఫలితాలు రావాలి, వెంటనే స్పిరిచువల్ మెచ్యూరిటీ సాధించేయాలి అని తెగ ప్రయత్నిస్తూ చాలామంది తీవ్రమైన అలసటకు గురవుతున్నారు. ఇక్కడ మనం రెండు విభిన్నమైన ఆలోచనా విధానాలను పోల్చి చూద్దాం. ఒకవైపు పనితీరుపై ఆందోళన, మరోవైపు నమ్మకంతో కూడిన విశ్రాంతి. మనం ప్రతీదీ కంట్రోల్ చెయ్యాలి, బలవంతంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ప్రయత్నించడం ఒక పెద్ద భారం. అది మనల్ని విపరీతమైన ఆందోళనకు గురిచేస్తుంది. కాని ఈ విత్తనం ఉపమానంలో బైబిల్ చెబుతున్న కాన్సెప్ట్ దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదేంటంటే విశ్రాంతితో కూడిన నమ్మకం. మన ప్రమేయం లేకుండానే దేవుడు మనలో తన కార్యాన్ని జరిగిస్తాడు అని నమ్మడం నిజమైన స్వేచ్ఛ కదా. మొదటి భాగం 1వ శతాబ్దపు రైతు ఎదుర్కొన్న కఠిన శ్రమ మరియు పెద్ద సవాళ్లు. ఈ ఉపమానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే వేల సంవత్సరాల క్రితం, అంటే 1వ శతాబ్దపు పాలస్తీనా ప్రాంతానికి వెళ్ళాలి. ఆ రోజుల్లో వ్యవసాయమంటే ఇప్పటిలాగా ట్రాక్టర్లు, మోటార్లతో జరిగే సులభమైన పని కాదు సుమా. అదొక అత్యంత కఠినమైన, ఎముకలు కొరికే శ్రమతో కూడిన పని. ఆనాటి వ్యవసాయ కార్మికులు నేలను సాగు చేయడానికి ఎంత శారీరక శ్రమ పడేవారో మాటల్లో చెప్పలేం. వాళ్లు తమ నడుముకు కట్టుకున్న ఒక చిన్న సంచిలో నుండి విత్తనాలను తీసి దున్నిన నేలపై చేత్తో విసురుతూ చల్లేవారు. రాళ్లతో కూడిన నేలలు, ఎగుడుదిగుడుగా ఉండే కొండ ప్రాంతాలు, దానికి తోడు వర్షాలు చాలా అరుదుగా పడేవి. భారీ ఇనుపు పనిముట్లతో ఆ రాతినేలను పగలగొట్టి ఎండనక వాననక కఠినమైన వాతావరణాన్ని తట్టుకుని వారు వ్యవసాయం చేసేవారు. కాని ఇక్కడ మనం ఖచ్చితంగా గ్రహించాల్సిన ఒక అసలైన పాయింట్ ఉంది. అదేంటంటే ఆ రైతు ఎంత కష్టపడి నేలను దున్ని విత్తనం నాటినా ఆ విత్తనాన్ని మొలకెత్తేలా చేసే శక్తి మాత్రం అతనికి అస్సలు లేదు. అవును, విత్తనం నాటడం వరకే అతని పని. అది మొలకెత్తేలా కంట్రోల్ చేసే పవర్ ఆ రైతు చేతిలో జీరో. ఇక రెండవ భాగం విత్తనం యొక్క రహస్యం మరియు తెలియకపోవడంలో ఉన్న శక్తి. మార్క్ 4:26 మరియు 27 వచనాల్లో ఒక షాకింగ్ డీటెయిల్ మనకు కనిపిస్తుంది. విత్తనం నాటిన తరువాత ఆ రైతు ఏం చేస్తాడంటే ప్రశాంతంగా వెళ్లి నిద్రపోతాడు. బైబిల్ వచనం చెబుతున్నట్లుగా అతనికి తెలియకుండానే విత్తనం మొలకెత్తి పెరుగుతోంది. దీనిపై ప్రముఖ స్కాలర్ కారా జే. లైన్స్ పర్డ్యూ ఒక అద్భుతమైన పరిశీలన చేశారు. విత్తనం ఎలా పెరుగుతోందో రైతుకు తెలియకపోవడం అనేదిక్కడ ఒక లోపం కాదు, అది నిజానికి ఒక సద్గుణం. దేవుని పనిని మనం కంట్రోల్ చేయాలనే భారం నుండి ఈ వచనం మనకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. ఇక్కడ గ్రీకు భాషలోని ఆటోమతే అనే పదం అసలైన సీక్రెట్ అని చెప్పాలి. ఈ పదం నుండే మనకు ఇంగ్లీష్లో ఆటోమేటిక్ అనే పదం వచ్చింది. దీని అర్థమేంటంటే భూమి తనంతట తానుగా, అంటే మానవ ప్రమేయం లేకుండానే ఫలాలను ఇస్తుంది. ఇందులో మన ఆందోళనకి గాని మన మ్యానిపులేషన్కి గాని ఏమాత్రం చోటులేదు. దేవుని వాక్యం కూడా అంతే. మన హృదయాల్లో నాటబడినప్పుడు అది ఆటోమేటిక్గా ఆయన కృప ద్వారా పెరుగుతుంది. మూడవ భాగం ఆధ్యాత్మిక పరిపక్వత దశలు మరియు దేవుని కాలాన్ని విశ్వసించడం. దేవుడు చేసే ఈ ఆటోమేటిక్ ఎదుగుదల ఎప్పుడూ క్షణాల్లో మ్యాజిక్లా జరిగిపోదు. దీనికి ఒక పద్ధతి, ఒక సమయం ఉంటాయి. విత్తనం ఎదుగుదల అనేది స్పష్టమైన దశల్లో జరుగుతుంది. మొదట మొలక వస్తుంది, ఆ తర్వాత వెన్ను, ఆ తర్వాత వెన్నులో పూర్తి గింజ తయారవుతుంది. ఇదొక ప్రాసెస్. ముఖ్యంగా నేటి యువత ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక పరిపక్వతకు సమయం పడుతుంది. దాన్ని మన ప్రయత్నంతో హ్యాక్ చేయలేము, లేదా షార్ట్కట్స్ వెతకలేము. విత్తనం నాటిన తర్వాత ఆ దశలను మనం ఎంతో ఓర్పుగా గౌరవించాలి.
మరొక అద్భుతమైన వాస్తవం ఏమిటంటే పరిశుద్ధాత్మ పని ఎప్పుడూ అదృశ్యమైనది. కొన్నిసార్లు దేవుని వాక్యం విన్నా, ప్రార్థన చేసినా వెంటనే అద్భుతాలు జరగకపోవచ్చు. మన కంటికి ఎలాంటి మార్పు కనిపించకపోవచ్చు. కాని బయటకు ఏమీ కనిపించనంత మాత్రాన హృదయమనే నేలలో ఆ విత్తనం చనిపోయిందని అర్థం కాదు. భూమి అడుగున చీకటిలో విత్తనం తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది. దేవుని ఆత్మ కూడా మనలో అలాగే నిశ్శబ్దంగా అద్భుతాలు చేస్తుంది. 4వ భాగం స్వయంచాలక పంటను విశ్వసించడం మరియు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం. మరి ఈ అద్భుతమైన పారాడైమ్ షిఫ్ట్ని నేటి మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? మన ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా మన కంట్రోల్లో పెట్టుకోవాలనే ఆరాటాన్ని, ఆ పర్ఫెక్షనిజంని పక్కన పెట్టాలి. దేవునిపై ఆధారపడి ప్రశాంతంగా ఉండాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే ఇక్కడ మన పాత్ర చాలా పరిమితం, కాని అది ఎంతో కీలకం. ముందుగా నమ్మకంతో విత్తనాన్ని చల్లండి. ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోయి విశ్రాంతి తీసుకోండి. భూమిని తన పనిని తనంతట తానుగా చేయనివ్వండి. చివరగా ఓర్పుగా వేచి ఉండండి. అంతే. నాటిన ప్రతిరోజూ వెళ్ళి నేలను తవ్విచూస్తే విత్తనం మొలకెత్తదు కదా. దేవునికి ఆ భారాన్ని వదిలేయాలి. ఆయనే ఆ బరువైన పనిని చూసుకుంటాడు. ఈ కాన్సెప్ట్ని రే సి స్టెడ్మాన్ గారు అద్భుతంగా వివరించారు. మనిషి ఆందోళన చెందినా చెందకపోయినా తమ పనిని నమ్మకంగా చేసే శక్తులు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి అని ఆయన అంటారు. ఆయనొక యువకుడి కథను కూడా పంచుకున్నారు. ఆ కుర్రాడు దేవునికి దూరమై చాలా ఇబ్బంది పడ్డాడు. కాని అతని తల్లిదండ్రులు కంగారు పడలేదు. అతన్ని బలవంతం చేయలేదు. ప్రార్థిస్తూ నమ్మకంతో ఎదురుచూశారు. ఆ విత్తనం చాలా నిదానంగా అతనిలో మొలకెత్తి చివరికి అతను దేవునివైపు తిరిగి వచ్చాడు. మనుషుల బలవంతం లేకుండా దేవుని కృప ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మనం ముగింపుకు వచ్చేశాం. ఒకసారి ఈ ప్రశ్న గురించి లోతుగా ఆలోచించండి. కోతకు యజమానుడైన దేవునిపై పూర్తి నమ్మకముంచి ఈ మానవ ఆందోళనను పక్కన పెడితే మన జీవితాలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో కదా. మన చేతుల్లో లేని దాని గురించి బాధపడ్డం మానేద్దాం. విత్తనం నాటాక నిశ్చింతగా దేవుని ఆటోమేటిక్ పనికోసం వేచి చూద్దాం. ఆయన కృపపై భారం వేద్దాం. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం. నమస్కారం. ఎదుగుతున్న విత్తనం ఉపమానం, ఆందోళన నుండి నమ్మకం వైపు. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మార్క్స్ వార్త 4:26-29 వచనాల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన పురాతన జ్ఞానాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ముఖ్యంగా మోడర్న్ డే స్పిరిచువల్ బర్నౌట్ లేదా ఆధ్యాత్మిక అలసటకు ఇదొక అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఆధ్యాత్మిక ఎదుగుదలను బలవంతంగా తీసుకురావాలనే ఒత్తిడి వల్ల మనం అలసిపోతున్నామా? నిజంగా చెప్పాలంటే నేటి కాలంలో ముఖ్యంగా మన యువతరంపై ఈ హజిల్ కల్చర్ ప్రభావం చాలా గట్టిగా పడింది కదా. ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి సాధించేయాలి, అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అని ఒక విపరీతమైన భారం. దురదృష్టవశాత్తు ఈ ఒత్తిడి మన ఆధ్యాత్మిక జీవితంలోకి కూడా వచ్చేసింది. తక్షణమే ఫలితాలు రావాలి, వెంటనే స్పిరిచువల్ మెచ్యూరిటీ సాధించేయాలి అని తెగ ప్రయత్నిస్తూ చాలామంది తీవ్రమైన అలసటకు గురవుతున్నారు. ఇక్కడ మనం 2 విభిన్నమైన ఆలోచనా విధానాలను పోల్చి చూద్దాం. ఒకవైపు పనితీరుపై ఆందోళన, మరోవైపు నమ్మకంతో కూడిన విశ్రాంతి. మనం ప్రతీదీ కంట్రోల్ చెయ్యాలి, బలవంతంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ప్రయత్నించడం ఒక పెద్ద భారం. అది మనల్ని విపరీతమైన ఆందోళనకు గురిచేస్తుంది. కాని ఈ విత్తనం ఉపమానంలో బైబిల్ చెబుతున్న కాన్సెప్ట్ దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదేంటంటే విశ్రాంతితో కూడిన నమ్మకం. మన ప్రమేయం లేకుండానే దేవుడు మనలో తన కార్యాన్ని జరిగిస్తాడు అని నమ్మడం నిజమైన స్వేచ్ఛ కదా. మొదటి భాగం 1వ శతాబ్దపు రైతు ఎదుర్కొన్న కఠిన శ్రమ మరియు పెద్ద సవాళ్లు. ఈ ఉపమానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే వేల సంవత్సరాల క్రితం అంటే 1వ శతాబ్దపు పాలస్తీనా ప్రాంతానికి వెళ్ళాలి. ఆ రోజుల్లో వ్యవసాయమంటే ఇప్పటిలాగా ట్రాక్టర్లు, మోటార్లతో జరిగే సులభమైన పని కాదు సుమా. అదొక అత్యంత కఠినమైన, ఎముకలు కొరికే శ్రమతో కూడిన పని. ఆనాటి వ్యవసాయ కార్మికులు నేలను సాగు చేయడానికి ఎంత శారీరక శ్రమ పడేవారో మాటల్లో చెప్పలేం. వాళ్లు తమ నడుముకు కట్టుకున్న ఒక చిన్న సంచిలో నుండి విత్తనాలను తీసి దున్నిన నేలపై చేత్తో విసురుతూ చల్లేవారు. రాళ్లతో కూడిన నేలలు, ఎగుడుదిగుడుగా ఉండే కొండ ప్రాంతాలు,
దానికి తోడు వర్షాలు చాలా అరుదుగా పడేవి. భారీ ఇనుప పనిముట్లతో ఆ రాతినెలను పగలగొట్టి ఎండనక వాననక కఠినమైన వాతావరణాన్ని తట్టుకుని వారు వ్యవసాయం చేసేవారు. కాని ఇక్కడ మనం ఖచ్చితంగా గ్రహించాల్సిన ఒక అసలైన పాయింటుంది. అదేంటంటే ఆ రైతు ఎంత కష్టపడి నేలను దున్ని విత్తనం నాటినా ఆ విత్తనాన్ని మొలకెత్తేలా చేసే శక్తి మాత్రం అతనికి అస్సలు లేదు. అవును, విత్తనం నాటడం వరకే అతని పని. అది మొలకెత్తేలా కంట్రోల్ చేసే పవర్ ఆ రైతు చేతిలో జీరో. ఇక రెండవ భాగం విత్తనం యొక్క రహస్యం మరియు తెలియకపోవడంలో ఉన్న శక్తి. మార్క్ 4:26 మరియు 27 వచనాల్లో ఒక షాకింగ్ డీటెయిల్ మనకు కనిపిస్తుంది. విత్తనం నాటిన తరువాత ఆ రైతు ఏం చేస్తాడంటే ప్రశాంతంగా వెళ్లి నిద్రపోతాడు. బైబిల్ వచనం చెబుతున్నట్లుగా అతనికి తెలియకుండానే విత్తనం మొలకెత్తి పెరుగుతోంది. దీనిపై ప్రముఖ స్కాలర్ కారా జే. లైన్స్ పర్డ్యూ ఒక అద్భుతమైన పరిశీలన చేశారు. విత్తనం ఎలా పెరుగుతోందో రైతుకు తెలియకపోవడం అనేదిక్కడ ఒక లోపం కాదు, అది నిజానికి ఒక సద్గుణం. దేవుని పనిని మనం కంట్రోల్ చేయాలనే భారం నుండి ఈ వచనం మనకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. ఇక్కడ గ్రీకు భాషలోని ఆటోమతే అనే పదం అసలైన సీక్రెట్ అని చెప్పాలి. ఈ పదం నుండే మనకు ఇంగ్లీష్లో ఆటోమాటిక్ అనే పదం వచ్చింది. దీని అర్థమేంటంటే భూమి తనంతట తానుగా, అంటే మానవ ప్రమేయం లేకుండానే ఫలాలను ఇస్తుంది. ఇందులో మన ఆందోళనకి గాని మన మ్యానిపులేషన్కి గాని ఏమాత్రం చోటులేదు. దేవుని వాక్యం కూడా అంతే. మన హృదయాల్లో నాటబడినప్పుడు అది ఆటోమేటిక్గా ఆయన కృప ద్వారా పెరుగుతుంది. మూడవ భాగం ఆధ్యాత్మిక పరిపక్వత దశలు మరియు దేవుని కాలాన్ని విశ్వసించడం. దేవుడు చేసే ఈ ఆటోమేటిక్ ఎదుగుదల ఎప్పుడూ క్షణాల్లో మ్యాజిక్లా జరిగిపోదు. దీనికి ఒక పద్ధతి, ఒక సమయం ఉంటాయి. విత్తనం ఎదుగుదల అనేది స్పష్టమైన దశల్లో జరుగుతుంది. మొదట మొలక వస్తుంది, ఆ తర్వాత వెన్ను, ఆ తర్వాత వెన్నులో పూర్తి గింజ తయారవుతుంది. ఇదొక ప్రాసెస్. ముఖ్యంగా నేటి యువత ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక పరిపక్వతకు సమయం పడుతుంది. దాన్ని మన ప్రయత్నంతో హ్యాక్ చేయలేము, లేదా షార్ట్కట్స్ వెతకలేము. విత్తనం నాటిన తర్వాత ఆ దశలను మనం ఎంతో ఓర్పుగా గౌరవించాలి. మరొక అద్భుతమైన వాస్తవం ఏమిటంటే పరిశుద్ధాత్మ పని ఎప్పుడూ అదృశ్యమైనది. కొన్నిసార్లు దేవుని వాక్యం విన్నా, ప్రార్థన చేసినా వెంటనే అద్భుతాలు జరగకపోవచ్చు. మన కంటికి ఎలాంటి మార్పు కనిపించకపోవచ్చు. కాని బయటకు ఏమీ కనిపించనంత మాత్రాన హృదయమనే నేలలో ఆ విత్తనం చనిపోయిందని అర్థం కాదు. భూమి అడుగున చీకటిలో విత్తనం తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది. దేవుని ఆత్మ కూడా మనలో అలాగే నిశ్శబ్దంగా అద్భుతాలు చేస్తుంది. నాలుగవ భాగం స్వయంచాలక పంటను విశ్వసించడం మరియు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం. మరి ఈ అద్భుతమైన పారాడైమ్ షిఫ్ట్ని నేటి మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? మన ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా మన కంట్రోల్లో పెట్టుకోవాలనే ఆరాటాన్ని, ఆ పర్ఫెక్షనిజంని పక్కన పెట్టాలి. దేవునిపై ఆధారపడి ప్రశాంతంగా ఉండాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే ఇక్కడ మన పాత్ర చాలా పరిమితం, కాని అది ఎంతో కీలకం. ముందుగా నమ్మకంతో విత్తనాన్ని చల్లండి. ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోయి విశ్రాంతి తీసుకోండి. భూమిని తన పనిని తనంతట తానుగా చేయనివ్వండి. చివరగా ఓర్పుగా వేచి ఉండండి. అంతే. నాటిన ప్రతిరోజూ వెళ్లి నేలను తవ్వి చూస్తే విత్తనం మొలకెత్తదు కదా. దేవునికి ఆ భారాన్ని వదిలేయాలి. ఆయనే ఆ బరువైన పనిని చూసుకుంటాడు. ఈ కాన్సెప్ట్ని రే సి. స్టెడ్మాన్ గారు అద్భుతంగా వివరించారు. మనిషి ఆందోళన చెందినా చెందకపోయినా తమ పనిని నమ్మకంగా చేసే శక్తులు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి అని ఆయన అంటారు. ఆయన ఒక యువకుడి కథను కూడా పంచుకున్నారు. ఆ కుర్రాడు దేవునికి దూరమై చాలా ఇబ్బంది పడ్డాడు. కాని అతని తల్లిదండ్రులు కంగారు పడలేదు, అతన్ని బలవంతం చేయలేదు. ప్రార్థిస్తూ నమ్మకంతో ఎదురుచూశారు. ఆ విత్తనం చాలా నిదానంగా అతనిలో మొలకెత్తి చివరికి అతను దేవునివైపు తిరిగి వచ్చాడు. మనుషుల బలవంతం లేకుండా దేవుని కృప ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మనం ముగింపుకు వచ్చేశాం. ఒకసారి ఈ ప్రశ్న గురించి లోతుగా ఆలోచించండి. కోతకు యజమానుడైన దేవునిపై పూర్తి నమ్మకముంచి ఈ మానవ ఆందోళనను పక్కన పెడితే మన జీవితాలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో కదా. మన చేతుల్లో లేని దాని గురించి బాధపడ్డం మానేద్దాం. విత్తనం నాటాక నిశ్చింతగా దేవుని ఆటోమేటిక్ పనికోసం వేచి చూద్దాం. ఆయన కృపపై భారం వేద్దాం. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం. నమస్కారం. ఎదుగుతున్న విత్తనం ఉపమానం ఆందోళన నుండి నమ్మకం వైపు.
ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మార్క్స్ వార్త 4:26-29 వచనాల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన పురాతన జ్ఞానాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ముఖ్యంగా మోడర్న్ డే స్పిరిచువల్ బర్నౌట్ లేదా ఆధ్యాత్మిక అలసటకు ఇదొక అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఆధ్యాత్మిక ఎదుగుదలను బలవంతంగా తీసుకురావాలనే ఒత్తిడి వల్ల మనం అలసిపోతున్నామా? నిజంగా చెప్పాలంటే నేటి కాలంలో ముఖ్యంగా మన యువతరంపై ఈ హజిల్ కల్చర్ ప్రభావం చాలా గట్టిగా పడింది కదా. ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి సాధించేయాలి, అంత పర్ఫెక్ట్గా ఉండాలి అని ఒక విపరీతమైన భారం. దురదృష్టవశాత్తు ఈ ఒత్తిడి మన ఆధ్యాత్మిక జీవితంలోకి కూడా వచ్చేసింది. తక్షణమే ఫలితాలు రావాలి, వెంటనే స్పిరిచువల్ మెచ్యూరిటీ సాధించేయాలి అని తెగ ప్రయత్నిస్తూ చాలామంది తీవ్రమైన అలసటకు గురవుతున్నారు. ఇక్కడ మనం రెండు విభిన్నమైన ఆలోచనా విధానాలను పోల్చి చూద్దాం. ఒకవైపు పనితీరుపై ఆందోళన, మరోవైపు నమ్మకంతో కూడిన విశ్రాంతి. మనం ప్రతీదీ కంట్రోల్ చెయ్యాలి, బలవంతంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ప్రయత్నించడం ఒక పెద్ద భారం. అది మనల్ని విపరీతమైన ఆందోళనకు గురిచేస్తుంది. కాని ఈ విత్తనం ఉపమానంలో బైబిల్ చెబుతున్న కాన్సెప్ట్ దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదేంటంటే విశ్రాంతితో కూడిన నమ్మకం. మన ప్రమేయం లేకుండానే దేవుడు మనలో తన కార్యాన్ని జరిగిస్తాడు అని నమ్మడం నిజమైన స్వేచ్ఛ కదా. మొదటి భాగం 1వ శతాబ్దపు రైతు ఎదుర్కొన్న కఠిన శ్రమ మరియు పెద్ద సవాళ్లు. ఈ ఉపమానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే వేల సంవత్సరాల క్రితం, అంటే 1వ శతాబ్దపు పాలస్తీనా ప్రాంతానికి వెళ్ళాలి. ఆ రోజుల్లో వ్యవసాయమంటే ఇప్పటిలాగా ట్రాక్టర్లు, మోటార్లతో జరిగే సులభమైన పని కాదు సుమా. అదొక అత్యంత కఠినమైన, ఎముకలు కొరికే శ్రమతో కూడిన పని. ఆనాటి వ్యవసాయ కార్మికులు నేలను సాగు చేయడానికి ఎంత శారీరక శ్రమ పడేవారో మాటల్లో చెప్పలేం. వాళ్లు తమ నడుముకు కట్టుకున్న ఒక చిన్న సంచిలో నుండి విత్తనాలను తీసి దున్నిన నేలపై చేత్తో విసురుతూ చల్లేవారు. రాళ్లతో కూడిన నేలలు, ఎగుడుదిగుడుగా ఉండే కొండ ప్రాంతాలు, దానికి తోడు వర్షాలు చాలా అరుదుగా పడేవి. భారీ ఇనుప పనిముట్లతో ఆ రాతినేలను పగలగొట్టి ఎండనక వాననక కఠినమైన వాతావరణాన్ని తట్టుకుని వారు వ్యవసాయం చేసేవారు. కాని ఇక్కడ మనం ఖచ్చితంగా గ్రహించాల్సిన ఒక అసలైన పాయింట్ ఉంది. అదేంటంటే ఆ రైతు ఎంత కష్టపడి నేలను దున్ని విత్తనం నాటినా ఆ విత్తనాన్ని మొలకెత్తేలా చేసే శక్తి మాత్రం అతనికి అస్సలు లేదు. అవును, విత్తనం నాటడం వరకే అతని పని. అది మొలకెత్తేలా కంట్రోల్ చేసే పవర్ ఆ రైతు చేతిలో జీరో. ఇక రెండవ భాగం విత్తనం యొక్క రహస్యం మరియు తెలియకపోవడంలో ఉన్న శక్తి. మార్క్ 4:26 మరియు 27 వచనాల్లో ఒక షాకింగ్ డీటెయిల్ మనకు కనిపిస్తుంది. విత్తనం నాటిన తర్వాత ఆ రైతు ఏం చేస్తాడంటే ప్రశాంతంగా వెళ్లి నిద్రపోతాడు. బైబిల్ వచనం చెబుతున్నట్లుగా అతనికి తెలియకుండానే విత్తనం మొలకెత్తి పెరుగుతోంది. దీనిపై ప్రముఖ స్కాలర్ కారా జే. లైన్స్ పర్డ్యూ ఒక అద్భుతమైన పరిశీలన చేశారు. విత్తనం ఎలా పెరుగుతోందో రైతుకు తెలియకపోవడం అనేదిక్కడ ఒక లోపం కాదు, అది నిజానికి ఒక సద్గుణం. దేవుని పనిని మనం కంట్రోల్ చేయాలనే భారం నుండి ఈ వచనం మనకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. ఇక్కడ గ్రీకు భాషలోని ఆటోమతే అనే పదం అసలైన సీక్రెట్ అని చెప్పాలి. ఈ పదం నుండే మనకు ఇంగ్లీష్లో ఆటోమాటిక్ అనే పదం వచ్చింది. దీని అర్థమేంటంటే భూమి తనంతట తానుగా, అంటే మానవ ప్రమేయం లేకుండానే ఫలాలను ఇస్తుంది. ఇందులో మన ఆందోళనకి గాని మన మ్యానిపులేషన్కి గాని ఏమాత్రం చోటులేదు. దేవుని వాక్యం కూడా అంతే. మన హృదయాల్లో నాటబడినప్పుడు అది ఆటోమేటిక్గా ఆయన కృప ద్వారా పెరుగుతుంది. మూడవ భాగం ఆధ్యాత్మిక పరిపక్వత దశలు మరియు దేవుని కాలాన్ని విశ్వసించడం. దేవుడు చేసే ఈ ఆటోమేటిక్ ఎదుగుదల ఎప్పుడూ క్షణాల్లో మ్యాజిక్లా జరిగిపోదు. దీనికి ఒక పద్ధతి, ఒక సమయం ఉంటాయి. విత్తనం ఎదుగుదల అనేది స్పష్టమైన దశల్లో జరుగుతుంది. మొదట మొలక వస్తుంది, ఆ తర్వాత వెన్ను, ఆ తర్వాత వెన్నులో పూర్తి గింజ తయారవుతుంది. ఇదొక ప్రాసెస్. ముఖ్యంగా నేటి యువత ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక పరిపక్వతకు సమయం పడుతుంది. దాన్ని మన ప్రయత్నంతో హ్యాక్ చేయలేము, లేదా షార్ట్కట్స్ వెతకలేము. విత్తనం నాటిన తర్వాత ఆ దశలను మనం ఎంతో ఓర్పుగా గౌరవించాలి.
మరొక అద్భుతమైన వాస్తవం ఏమిటంటే పరిశుద్ధాత్మ పని ఎప్పుడూ అదృశ్యమైనది. కొన్నిసార్లు దేవుని వాక్యం విన్నా, ప్రార్థన చేసినా వెంటనే అద్భుతాలు జరగకపోవచ్చు. మన కంటికి ఎలాంటి మార్పు కనిపించకపోవచ్చు. కాని బయటకు ఏమీ కనిపించనంత మాత్రాన హృదయమనే నేలలో ఆ విత్తనం చనిపోయిందని అర్థం కాదు. భూమి అడుగున చీకటిలో విత్తనం తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది. దేవుని ఆత్మ కూడా మనలో అలాగే నిశ్శబ్దంగా అద్భుతాలు చేస్తుంది. 4వ భాగం స్వయంచాలక పంటను విశ్వసించడం మరియు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం. మరి ఈ అద్భుతమైన పారాడైమ్ షిఫ్ట్ని నేటి మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? మన ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా మన కంట్రోల్లో పెట్టుకోవాలనే ఆరాటాన్ని, ఆ పర్ఫెక్షనిజంని పక్కన పెట్టాలి. దేవునిపై ఆధారపడి ప్రశాంతంగా ఉండాలి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే ఇక్కడ మన పాత్ర చాలా పరిమితం, కాని అది ఎంతో కీలకం. ముందుగా నమ్మకంతో విత్తనాన్ని చల్లండి. ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోయి విశ్రాంతి తీసుకోండి. భూమిని తన పనిని తనంతట తానుగా చేయనివ్వండి. చివరగా ఓర్పుగా వేచి ఉండండి. అంతే. నాటిన ప్రతిరోజూ వెళ్ళి నేలను తవ్విచూస్తే విత్తనం మొలకెత్తదు కదా. దేవునికి ఆ భారాన్ని వదిలేయాలి. ఆయనే ఆ బరువైన పనిని చూసుకుంటాడు. ఈ కాన్సెప్ట్ని రే సి స్టెడ్మ్యాన్ గారు అద్భుతంగా వివరించారు. మనిషి ఆందోళన చెందినా చెందకపోయినా తమ పనిని నమ్మకంగా చేసే శక్తులు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి అని ఆయన అంటారు. ఆయనొక యువకుడి కథను కూడా పంచుకున్నారు. ఆ కుర్రాడు దేవునికి దూరమై చాలా ఇబ్బంది పడ్డాడు. కాని అతని తల్లిదండ్రులు కంగారు పడలేదు. అతన్ని బలవంతం చేయలేదు. ప్రార్థిస్తూ నమ్మకంతో ఎదురుచూశారు. ఆ విత్తనం చాలా నిదానంగా అతనిలో మొలకెత్తి చివరికి అతను దేవునివైపు తిరిగి వచ్చాడు. మనుషుల బలవంతం లేకుండా దేవుని కృప ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మనం ముగింపుకు వచ్చేశాం. ఒకసారి ఈ ప్రశ్న గురించి లోతుగా ఆలోచించండి. కోతకు యజమానుడైన దేవునిపై పూర్తి నమ్మకముంచి ఈ మానవ ఆందోళనను పక్కన పెడితే మన జీవితాలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో కదా. మన చేతుల్లో లేని దాని గురించి బాధపడ్డం మానేద్దాం. విత్తనం నాటాక నిశ్చింతగా దేవుని ఆటోమేటిక్ పనికోసం వేచి చూద్దాం. ఆయన కృపపై భారం వేద్దాం. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం.